వాగ్దానము పొందినవారు ఎవరంట వారు? ఏమా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చాం. 9వ వచనం చూసుకుంటే, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యంగా తీసుకొని రాబడుదురు. ఎక్కడున్నారంట వీరు? ఏమా చెదరగొట్టబడి అన్య దేశములో అన్య జనాంగాల మధ్య నివసిస్తూ ఉన్నప్పుడు, ఇంకా అంతకంటే విశేషంగా దేవునికి దూరస్తులుగా ఎప్పటి నుండో వారు ఉంటూ ఉన్నప్పుడు దేవుడు జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు వారిని దర్శించి వారితో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు అంటే చూడమ్మా, 3వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చదువమ్మా. భ్రష్టమైనదియు అన్యాయము చేయనదియునగు పట్టణమునకు శ్రమ ఎలాగుందంట? ఆ దినాలు ఎలాగున్నాయి ఏమ్మా? ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయము చేయనది ఆ పట్టణం అలాగున్నప్పుడు దేవుడే సెలవిస్తున్నటువంటి మాట. ఆ పట్టణానికి శ్రమ అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు కదా. అది దేవుని మాట. ఎవరి మాట అది? సృష్టికర్త అయినటువంటి దేవుని మాట. ఆయన ఇచ్చినటువంటి శిక్ష, ఆయన ఇచ్చినటువంటి తీర్పు, ఆయన ఇచ్చినటువంటి ఆ విధముగా దేవుడు ఆ పట్టణాన్ని ఉద్దేశించి పలుకుతున్నటువంటి ఆ మాట. అది దేవుని మాట. ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాన్ని దేవుని యొద్దకు రాదు. దాని మధ్య అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడొచ్చు, తెల్లవారు వరకు ఎర్రలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు అని ఇక్కడ ఇంకా అంటాడు కదా. 4వ వచనం, దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు. ప్రవక్తలు చేయాల్సినటువంటి బాధ్యతలు వారు మర్చిపోయారు. యాజకులు చేయాల్సినటువంటి పరిచర్య వారు మర్చిపోయారు. వారు ఎలాగా జీవిస్తూ ఉన్నారంటే ముష్కరులుగా, దుర్మార్గులుగా, భ్రష్టులుగా, అన్యాయము చేస్తూ, వారు ఏ మాత్రం కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయకుండా, దేవుని మాటలను లెక్క చేయకుండా వారు తిరుగుతూ ఉన్నటువంటి ఆ ప్రజలను ఉద్దేశించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు కదా. ఏం చేస్తాడంట? 5వ వచనము, అయితే న్యాయము తీర్చు యెహోవా. మనం కూడా అనేక సార్లు ఏదేదో మాట్లాడుతూ ఉంటాం, ఏదేదో పలుకుతూ ఉంటాం, కాని మాటలు, కాని తలంపులు, కాని ఆలోచనలు. ఏది మర్చిపోయి దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అనేటువంటి లక్ష్యము లేకుండా, అనేటువంటి తలంపులు లేకుండా, అనేటువంటి తాత్పర్యం లేకుండా మనం కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తూ, మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ, మన ఇష్టానుసారంగా మన ఆలోచనకు తగినట్లుగా మనం జీవిస్తూ దేవుణ్ణి ఏం చేస్తాము? ప్రక్కన పెడతాం. అయితే దేవుడు పలుకుతున్న మాట, ఆ పట్టణంలో వీరందరూ ఉన్నారు, కానీ దాని మధ్య ఎవరున్నారు? తీర్పు తీర్చు, న్యాయం తీర్చు యెహోవా, న్యాయవంతుడైనటువంటి యెహోవా వారి మధ్య ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు, ఆ జనాంగాన్ని చూస్తున్నాడు. వారి ప్రవర్తనను చూస్తున్నాడు, వారి మాటలను వింటున్నాడు. అయితే అది ఏ మాత్రం కూడా దేవునికి ఇష్టమైనటువంటి దేశంగా లేదు, జనాంగంగా లేదు. తర్వాత అంటారు కదా, 5వ వచనం చదువమ్మా. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేది కూడా మనం అనుకుంటాం ఎవరు చూడలేదులే, పిల్లి అనుకుంటుందంట కదా, ఎవరు చూడలేదు నేను పాలు తాగేదని కదా. మనం కూడా కొన్నిసార్లు పిల్లి స్వభావం కలిగి మన ఆలోచనలు కూడా, మన తలంపులు కూడా, మన యొక్క పద్ధతులు కూడా, మన యొక్క మాట తీరు కూడా అలాగా ఉంటుంది. ఏం మర్చిపోతాం మనం?
రక్షించిన దేవుణ్ణి మర్చిపోతాం. పాప ఊబిలో నుండి, ఆ దుర్మార్గత నుండి, దుష్టత్వం నుండి మళ్ళించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం ఆయనకు భయపడి జీవించాలా, ఆయనకు లోబడాలా, ఆయనకు విధేయులంగా బ్రతకాలని మర్చిపోయి మనం కూడా ఏం చేస్తాము ఏమా కొన్నిసార్లు ఇలాంటి వారంగా జీవిస్తూ ఉంటాం, ఇలాంటి వారుగా బ్రతుకుతూ ఉంటాం. అయితే ఆనాడు వారితో సెలవిచ్చినటువంటి మాటలు ఈనాడు మనతో కూడా ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు కదా. ఇంకేమంటున్నాడు? ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు, ఆయనను నీతిహీనులు సిగ్గెరగరు. అయినను ఏమా అయినను ఏం ఎరగమంటాం? మనల్ని మనమే ఆపాదించుకుందాం. మనం విశ్వాసులు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభు రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలంగా ఉన్నాం. అయితే మనలో ఏమి లేదంట. అయినను వారెవరు? నీతిహీనులు, వారు సిగ్గెరగరంట. ఏదన్నా పని చేయటానికి, ఏదన్నా మాట్లాడడానికి, ఏదన్నా తలంచుకోవడానికి ఏ భయం లేకుండా ఉంటాము? దాని మధ్య దేవుడున్నాడు అనేటువంటి తలంపు లేకుండా, దాని మధ్య దేవుడున్నటువంటి ఆలోచనలు లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నాతో నీతో కూడా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్నటువంటి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే తర్వాత అంటున్నాడు కదా, 7వ వచనం చదువు అమ్మా, 6వ వచనం కూడా చదువు. వారి కోటలను పాడగును, ఒక్కడైనను సంచరించకుండా వారి వీధులను పాడు చేసి ఉన్నాను. జనము లేకుండాను, వాటి అందెవరును కాపురముండకుండాను, వారి పట్టణములను లయపరిచిన వాడును నేనే. దాని మధ్య ఎవరున్నారు? ఏమా ముష్కరమైనది, భ్రష్టమైనది, దేవునికి అన్యాయంగా జీవించేటువంటి ఆ ప్రజల మధ్య దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు. అయితే దేవుడు చూసి ఊరుకున్నాడా? ఆయన జోక్యం చేసుకున్నాడు. అయితే వారిని ఉద్దేశించి అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? వారు నీతిహీనులు, వారు సిగ్గెరగరు, వారు ఏ మాత్రం కూడా నాయందు లక్ష్యం ఉంచరు, ఏ మాత్రం కూడా నాయందు మరి అంటాడు కదా, నాయందు ఏ యొక్క దుర్నీతి చూసి మీరు మరి ఇలాగూ జీవిస్తున్నారని ప్రభు అడుగుతున్నాడు. మరి మన ప్రభు పరిశుద్ధుడైన దేవుడు. తర్వాత అంటాడు కదా, ఇలాగూ నిర్మూలన చేసిన తర్వాత ఆ తర్వాత అంటాడు కదా, 7వ వచనం చదవమ్మా. దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నాయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకొంటిని. కానీ వారి దుష్క్రియలు చేయుటయందు అత్యాశ గలవారై ఉన్నారంట. దేవుడు అనుకున్నాడంట, పోనీలే క్షమిద్దాము, పోనీలే దగ్గరకు తీసుకుందాము, పోనీలే నేను కోప్పడితే వాళ్ళు ఎక్కడ బ్రతుకుతారని దేవుడే మనసు మార్చుకొని అంటున్నాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ఏమా నేనే దాని విషయమై నా నిర్ణయం అంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు, మన నివాస స్థలాలు సర్వనాశనం కాకుండా ఉండాలి అంటే దేవుని యొక్క మార్గాలు విడిచిపెట్టకుండా, దేవుని యొక్క కట్టడలు విడిచిపెట్టకుండా, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటూ దేవునికి లోబడి విధేయులమై తగ్గించుకొని దీనులమై మరి ప్రభు వైపు చూసి ప్రభువును అనుసరించి నడుచుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. అయితే ఆయన అంటున్నాడు కదా, 7వ వచనములో అంటున్నాడు కదా, మీ నివాస స్థలము సర్వనాశనం కాకుండానట్లు నాయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదని నేను అనుకొంటిని. కానీ కానీ పెట్టాడంటే వాళ్ళు ఇంకా మార్పు చెందలా, మన జీవితాలు మారలా, మన బ్రతుకులు మారలా. చెప్పుకుంటున్నాం విశ్వాసులమని, చెప్పుకుంటున్నాం దేవుని బిడ్డలమని, చెప్పుకుంటున్నాం షాలేం మందిర విశ్వాసులమని, చెప్పుకుంటున్నాం ఎష్కోలు మందిరం విశ్వాసులమని. కానీ మన బుద్ధి మారలా, మన హృదయం మారలా. పైకి భక్తి గలవారే వలె ఉండి దాన్ని శక్తి లేని వారంగా జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ రాత్రి కాలంలో ప్రభు మనతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, కానీ వారు దుష్క్రియలు చేయటం యందు అత్యాశ. ఏ ఆశ? మామూలు ఆశ కాదు. ఏమా
మిగుల ఆశ దేనికి? దుష్క్రియలు చేయటానికి, దుష్ట తలంపులతో జీవించటానికి, దుష్ట మార్గాల్లో వెళ్ళడానికి, దేవునికి అయిష్టంగా జీవించటానికి, దేవునికి వ్యతిరేక్తులంగా జీవించటానికి వారేం చేస్తారంట? అత్యాశ గలవారై జీవిస్తూ ఉంటున్నారు. అయితే జాలి కలిగిన మన దేవుడు అంటున్నాడు కదా, 9వ వచనం చదువమ్మా. ఆ, ఆ, ఆ. అయితే దేవుడంట అప్పుడు అంటే పైన 8వ వచనంలో అంటాడు కదా, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. అప్పుడు జనులందరూ అంటే ఇంత తీర్పు తీర్చిన తర్వాత, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో సంభవించిన తర్వాత, ఇంత ఉగ్రత మన మీద దేవుడు కుమ్మరించిన తర్వాత, అప్పుడు అప్పుడు అని ఏం ప్రారంభించాడు అక్కడ? ఏమా? అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై, సగం నాశనం అయిపోయినాక, సగం గుల్లబారిపోయినాక, మనమంతా కూడా కీడుకు మరి అప్పగించుకుని మనల్ని మనం అప్పగించుకున్న తర్వాత ఉన్న శేషమంట, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయి నా జనులు ఇక్కడ నుండి పిలిపించి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వారిని సమకూరుస్తానంటున్నాడు. ఎప్పుడైతే ఏక మనస్సు కలిగి ఏక తాత్పర్యం కలిగి ప్రభువును సేవిస్తూ ఉంటామో, మరి ఆనాడు ఆది సంఘములో అందరూ కూడా దేవుని యొక్క సేవా పరిచర్యకు ఏక మనస్సు కలిగిన వారై అపోస్తుడైన పౌలు పేతురు గారి యొక్క కాలంలో మరి వారంతా కూడా చర స్థిరాస్తులను అమ్ముకొని ఒక్క హృదయం కలిగి, ఒక్క మాటతో, ఒక్క తాత్పర్యం కలిగి దేవుని సేవలో ఏ విధముగా కొనసాగుతూ ఉన్నారో, అలాగ ఉంటే దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. కానీ ఇలాగ మనం జీవిస్తే దేవునికి మాత్రం కూడా మనకి ఇష్టమైనటువంటి పనులు చేసిన వారం కాదు. అయితే దేవుడు అంటున్నాడు కదా ఇక్కడ, తర్వాత అంటాడమ్మా, ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వపు చూపు నా మీద తిరుగుబడి విషయమై నీకు సిగ్గు కలుగదు. దుఃఖితులకు దీనులు యెహోవా నామమును ఆశ్రయించి జనశేషముగా నీ మధ్య నుండనిత్తును. ఇశ్రాయేల్లో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, లాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవ్వరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. ఇక్కడ మరి ఒక గొప్ప ఉపద్రవము ఆ ప్రజల మీదకి వచ్చిన తర్వాత మిగిలిన శేషము దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఆయన నామమును బట్టి ప్రార్థన ప్రారంభించి ఎవరైతే దీనులుగా చేయబడి తగ్గించుకొని మరి జీవిస్తూ ఉంటారో వారిని ఉద్దేశించి ఇక్కడ 19వ వచనం 18, 19 వచనాలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను. ఏ దేశంలో అయితే మరి చెదరగొట్టాడో, ఏ ఊర్లోనైతే, ఏ మందిరంలో నుండి అయితే చెదరగొట్టబడ్డారో, ఏ దేశంలోనైతే చెదరగొట్టబడ్డారో, ఏ అన్యజనుల మధ్య దూషణకు, అవమానమునకు, నిందకు పాత్రులుగా చేయబడ్డారో ఆ దేశంలోనే, ఆ జనుల మధ్యనే మరలా మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు గనక, జాలి కలిగిన దేవుడు గనక, ఆయన విడిచిపెట్టని దేవుడు గనక మరలా ఏం చేశాడు? వారికి ఏక మనస్సునిచ్చి, ఎక్కడైతే అవమానం పొందేమో కింద చదువు 19వ వచనం చదువమ్మా. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ, ఇంకా అంటాడు కదా, ఆ పైనే చదువుకుందాం 18. నీ సంబంధులు నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందిన వారు. నీ సంబంధులను నేను సమకూరుస్తా,
వారు ఎలాంటి నిందల గుండా అవమానాల గుండా వారి జీవితం కొనసాగిందో, అయితే అలాంటి అవమానమును అలాంటి యొక్క జీవితాన్ని మరి నేను మళ్ళించి మరలా నేను మీకేం కలుగు చేస్తానంటున్నాడు, పేరును మంచి ఖ్యాతిని నేను కలుగు చేస్తానంట. మీకా గ్రంథము 4వ అధ్యాయము చూద్దాం. చూడండి, మీకా 4, 6, 7 వచనాలు చదువమ్మా. మీకా గ్రంథము ఎక్కడైతే నిందల పాలయ్యారో, ఎక్కడైతే మరి కృంటివారని గుడ్డివారని తోలివేయబడ్డారో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడంట ఏమ్మా? ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడి వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగా దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగా ఎవరిని సమకూరుస్తాడంట? ఎవరైతే కుంటివారుగా, ఎవరైతే గుడ్డివారుగా, ఎవరైతే తోలివేయబడిన వారుగా, ఎవరైతే నిందలకు అవమానాలకు గురి చేయబడ్డారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? మరలా సమకూరుస్తాడంట. ఆ దేశంలో, ఆ దేశం మధ్య ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. శిక్షించటానికి అర్హుడు, దగ్గరకు తీసుకోవటానికి కూడా ఆయనే అర్హుడు. ఆయనే మరి ఇలాంటి కార్యాలు చేయటానికి శక్తి కలిగిన వాడని ఇక్కడ మనకి శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగా నేను చేతును. యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. ఇప్పటి నుండి ఆయన ఎవరుగా ఉంటాడంట ఏమా? సమకూర్చే దేవుడు, రాజుగా ఉండి పరిపాలించే దేవుడు, మనకి ఏ కీడు నష్టాలు కూడా రాకుండా మనల్ని పరిపాలించే మన దేవుడు పలుకుతున్నటువంటి ఆ మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము మరలా 18వ వచనం. ఎలాంటిగా ఉండేవారిని, కుంటివారిని పోగు చేస్తాడు, మరి వారందరినీ కూడా సమకూరుస్తాడు, వారికి మంచి పేరును ఖ్యాతిని కలుగజేసేవాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 61, 7వ వచనం కూడా చూద్దాం. ఒక మాట చదువుకుందాం అక్కడ. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరంటే మరి ఆ ఉగ్రత కోపము తీరిపోయిన తరువాత మరలా ఎలాగూ వారిని దెబ్బగొట్టి మరి నా వైపు త్రిప్పుకోవాలని ఆలోచన చేసి ఆయన ఏం చేస్తాడంటే సమకూర్చుకుంటాడు, నిత్యానందం వారికి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇంకొక మాట చూసుకుంటే ఎక్కడి నుండి ఒక మాట న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము ఒక మాట అక్కడికి పోదాం పండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము చదువమ్మా. 1 నుండి చదువు. బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు, గిలాదు యెఫ్తాను కనెను. టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఇక్కడ చాలమ్మా, మళ్ళీ తర్వాత మనము అవసరమైన కొలది అక్కడికి పోదాం. ఇక్కడ ఎవరి గురించి వ్రాయబడుతూ వచ్చింది? గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదండ్రి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండిరి. యెఫ్తా ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఒక మంచి ఇజ్రాయేలు దేశము నుండి వెళ్ళగొట్టబడినటువంటి వాడై అన్నదమ్ములంతా కూడా తృణీకరించి
నీకు మాలో భాగం లేదు, నువ్వు మా తండ్రికి పుట్టేవే కానీ మీ తల్లి వేరు, నువ్వు అన్యుడివి, మా యొక్క ఆస్తిలో కానీ మరి మా దేశంలో కానీ నువ్వు ఉండటానికి వీల్లేదని ఎంతో హింసించి బాధించి ఏం చేశాడంట, పారిపోయేటట్టు చేశారు. ఊరక పంపించలేదు. వాళ్ళు ఏం చేశాడు, అన్నదమ్ములు అనే మాటలకి లేక వాళ్ళు పెడుతున్నటువంటి హింస ఆ యొక్క మరి యెఫ్తా తట్టుకోలేక పారిపోయాడంట, పరుగులెత్తి ఎక్కడికి వెళ్ళాడు, టోబు దేశానికి వెళ్ళాడు. ఆ టోబు దేశానికి వెళితే అక్కడ ప్రశాంతత ఉందా? అక్కడ కూడా లేదు. తన చుట్టూరు ఎవరున్నారు, అల్లరి జనం ఉన్నారు, లేక ఇంకెలాంటి వారో వారు మరి. అయితే అట్టి అల్లరి జనం మధ్య ఉంటా కూడా అతను ఏం కాపాడుకున్నాడు, తన భక్తిని కాపాడుకున్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తను ఎక్కడైతే మరి అవమానపరచబడ్డాడో అక్కడ ఎలాగ జీవించాడో అలాగే ప్రభు యందు విశ్వాసం ఉంచి జీవించినటువంటి వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత కొంతకాలానికి అమ్మోనీయులతో యుద్ధం వచ్చేసింది. అయితే వీళ్ళేం చేస్తున్నారమ్మ, గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నువ్వు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలని జవాబిచ్చాడు. అయితే వారికి ఇప్పుడు కష్టం వచ్చింది, యుద్ధం వచ్చింది. వారిలో అంత ధైర్యవంతులు లేరు, అంత యుద్ధశాలులు లేరు. మరి ఆ గిలాదు యొక్క ఆ కుమారులు అంతా కూడా ఎంతో అధైర్యవంతులు. అయితే యెఫ్తా మంచి ఎత్తరైన వాడు, మంచి దేహదారుఢ్యం ఉన్నవాడు, అంతకంటే విశేషంగా యెహోవా మీద ఆధారపడి బ్రతికేవాడు, తన యొక్క దేవుని నామందు విశ్వాసం ఉంచినవాడు, తన దేవుని యొక్క చిత్తము చొప్పున జీవిత విధానమును బ్రతికేవాడు, తన చిత్తాన్ని నెరవేర్చేవాడుగా మరి ఆ యెఫ్తా జీవిస్తూ ఉన్నప్పుడు వీరందరూ కూడా మరలా ఎక్కడైతే తోలివేయబడ్డాడో, ఎక్కడైతే పారిపోయాడో, ఎక్కడైతే నిందలు అనుభవించాడో, ఎక్కడైతే అవమానానికి గురవుతా వచ్చాడో ఆ స్థలముకే మరలా ఎవరు పోయారు, ఆ గిలాదు పెద్దలంతా పోయి బ్రతిమలాడుతున్నారు, నువ్వు వచ్చి మాతో యుద్ధం చేస్తే నువ్వు మా మీద అధిపతివై ఉండు, నువ్వు మా మీద ప్రధానివి అవుదువు, నీ ప్రధానత్వం కింద మేమంతా కూడా నీ చేతి క్రింద ఉంటామని బ్రతిమలాడుకుంటున్నారు. దేవుడు చూసావా, అన్నదమ్ములు మరి తోలివేసినా, మరి ఊరివారు తోలివేసినా, లేక బంధువులు అసహించుకున్నా, లేక నీకు మాకు సంబంధం లేదని ఎంత తృణీకరించినా దేవుడైతే విడిచిపెట్టాడు ఎవరిని కూడా. దేవుని మీద ఆధారపడి జీవించేవారిని, దేవునికి విధేయులుగా బ్రతికేవారిని ఎవరిని కూడా ఆనాడు యెఫ్తానే కాదు, ఈనాడు మనల్ని కూడా ఎక్కడ జీవించినా కూడా, ఎక్కడ అవమాన పాలు మనం అనుభవించినా కూడా, ఒకవేళ మన బిడ్డల ద్వారా, మన కుటుంబం ద్వారా, మన భర్త ద్వారా, లేక ఎవరి ద్వారా ఎన్ని హింసలు మనం పొందినా కానీ మనకెవరున్నారు, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన సమస్తం కూడా చూస్తున్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన సమస్తం కూడా బాగా చేసే దేవుడు, ఆయనకు అసాధ్యమనేది కూడా ఏది కూడా లేదు. అయితే యెఫ్తాను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అంటున్నాడు కదా, నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలాని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, ఎందుచేత మేము తోలివేసాం కాబట్టి మరలా మేమే వచ్చాము, నిన్ను బ్రతిమలాడుకుంటున్నావు, నువ్వు తప్పకుండా మన దేశం రావాలా, నువ్వు తప్పకుండా మీ తండ్రి ఇంటికి రావాలా, నువ్వు తప్పకుండా అమ్మోనీయులతో యుద్ధానికి పోవాలా, నీకంటే యుద్ధశాలలు ఎవరు కూడా లేరు అని బ్రతిమలాడుకుంటున్నారు. అయితే తర్వాత ఈ 10-11 వచనాలు చదవమ్మా. నిశ్చయముగా ఎవరమ్మవారు, ఎక్కడైతే నిందల పాలయ్యాడో, ఎక్కడైతే మరి అవమానపరచబడ్డాడో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడువు, నీకు మాలో పాలిభాగం లేదు, నీవు అసలు మా జాతికి చెందినడివి కాదు, నువ్వెవడవో నువ్వెక్కడి వాడు అని తోలివేసినటువంటి ఆ ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారమ్మా, అని గిలాదు పెద్దలు
నిశ్చయముగా నీ మాట చొప్పున మేము. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఎవరిని ఎవరి కాడకు పంపించాడు ఏమ్మా? స్వాస్థ్యం లేదన్నటువంటి వారు, పాలిభాగం లేదన్నటువంటి వారు, అసలు మా ఇంటి పేరే నీకు వర్తించదన్నటువంటి వారు, అసలు నువ్వెవరు అని తోలివేసిన వారు, వీరి విసికింపు, వీరి బాధలు తట్టుకోలేక పారిపోయినటువంటి ఆ వ్యక్తి దగ్గరకు మరలా ఎవరిని పంపారు? ఎవరైతే వెళ్ళగొట్టారో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే బాధించారో, ఎవరైతే హింసించారో, ఎవరైతే తోలనాడారో, ఎవరైతే లెక్క లేకుండా ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? మరలా ఆయన్ని ఎత్తాడు. యెఫ్తా తలను పైకెత్తాడు. వీళ్ళ తలను ఏం చేశాడు? యెఫ్తా దగ్గర దించుకునేవారిగా చేశాడు. అందుకే మరి మన దేవుడు ఎవరు అంటే ఆయన మనల్ని తలెత్తుకునేవారుగా చేసే దేవుడు. ఎప్పుడు నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా నీవు చేసిన ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయము 1వ వచనం. మనం ఎలాగుండాలంట ఏమ్మా? నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎవరుగా చేస్తాడంట దేవుడు? ఎప్పుడు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినప్పుడు భూమి మీదనున్న జనాలు, భూమి మీద ఒకవేళ ఐశ్వర్యవంతులు ఉండొచ్చు, లేక పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉండొచ్చు, లేక ప్రధానమంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రులు ఉండొచ్చు, వారి యొక్క మంత్రి వర్యులు ఉండొచ్చు, కానీ వారందరికంటే కూడా నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనకేం లేకపోవచ్చు, భూమి మీద ఐశ్వర్యం లేకపోవచ్చు, విద్యా ఉద్యోగాలు లేకపోవచ్చు, పామరులుగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నీవెంత గొప్పదానివి ప్రభు మాట సెలవిస్తుంటాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మనం దేవుని మాట వింటే, దేవునికి విధేయత చూపితే దేవుడు మనల్ని నిశ్చయంగా వాళ్ళు అంటున్నారు కదా, ఏమంటున్నారు ఇక్కడ? నిశ్చయముగా. చదువమ్మా. అది కాదమ్మా, మళ్ళా ఇక్కడికి రండి, న్యాయాధిపతుల కాడికి రండి అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదము, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాక అని యెఫ్తాతో అనిరి. ఇప్పుడు ఎవరిని సాక్షిగా పెట్టారు? ఏ దేవుడినైతే యెఫ్తా ఆరాధన చేస్తున్నాడో, ఏ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడో, ఏ దేవుని సన్నిధిలో తగ్గించుకొని దీనుడై తన జీవితాన్ని నలగొట్టుకుంటూ దేవుని భయము చేత ఎక్కడ ఉన్నా కూడా, అక్కడికి పోతే అల్లరి జనము, ఎక్కడికి వస్తే అన్నదమ్ములు, ఎక్కడ చూసినా కూడా నెమ్మది లేకుండా ఎంతో మనస్సుకి ఎంతో ఆందోళనకరమైనటువంటి స్థితిలో ఉన్న యెఫ్తా ఎవరి మీద ఆధారపడి తన హృదయాన్ని నెమ్మదిగా ఉంచుకున్నాడంటే దేవుడైన యెహోవా మీద తన ఆశ్రయంగా ఉంచుకొని, దేవుణ్ణి తనకు ఆశ్రయంగా ఉంచుకొని ఇక్కడ అంటున్నాడు కదా నిశ్చయంగా. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి. ఏం చేశారంట? ఇంకా యుద్ధం చేయలా, ఇంకా యుద్ధానికి పోలా. వారికి తెలుసు యెఫ్తా ఎంత బలవంతుడు, యెఫ్తా కంటే కూడా యెఫ్తా ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత బలవంతుడు, ఎంత సాహసోపేతమైన కార్యాలు ఒక మనిషిని నిలబెట్టుకొని చేస్తాడో దేవుడు వారు ఎరుగుదురు గనుక వారు ఏం చేశారంటే ముందుగానే అధిపత్యం చేసేసారు. వారు ఏదైతే అని పిలుచుకొచ్చుకున్నారో వారందరినీ వారు ఏం చేశారంటే ఇక్కడ అంటున్నాడు కదా, కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా
మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు ఏం చేసుకున్నాడంట. వచ్చి ఏం చేశాడు, నన్ను తోలు వేసిన మా అన్న దగ్గరకు పోదాం, నన్ను ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చారు కదా, నా ఇంటిలో నా వాళ్ళతో సంతోషంగా ఉందని పరుగులెత్తాడా? లేదు. తను ఏ దేవుణ్ణి అయితే కలిగి జీవిస్తూ ఉన్నాడో, ఏ దేవుని సన్నిధిలో తాను తన హృదయాన్ని, తన తన శరీరాన్ని నలగొట్టుకుంటూ బ్రతుకుతున్నాడో, ఆ దేవుని సన్నిధికి పోయి ఏం చెప్పాడంట, తన సంగతి అంతా. అంటే ఏం చెప్పుంటాడు, తన సంగతి అంతా అంటే తన జీవిత విధానం, తను ఎన్ని నిందలు అనుభవించాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో, అయినను వారిని ఒక్క మాట కూడా మరి ఎదురు మాట్లాడకుండా ఇవన్నీ కూడా మౌనంగా భరించి వహించి మరి తను ఆ పడినటువంటి ఆ పాటలన్నీ కూడా ముందు ఏం చేశాడు, దేవుని సన్నిధికి పోయి ఏం చెప్పుంటాడంటే తన సంగతి అంతా, మా అన్నదమ్ములు త్వరపడ్డారు ప్రభువా, వారిని క్షమించు, లేక పెద్దలను క్షమించు, లేక మా దేశాన్ని క్షమించు, మా ప్రజలను కాపాడు, నేను రేపు అమ్మోనీయుల మీదకు యుద్ధానికి పోవటానికి మరి నీ చిత్తమైతే నన్ను పంపని దేవుని సన్నిధిలో తన సంగతి అంతా చెప్పుకుంటున్నాడంట. ఎవరు చెప్పుకున్నాడు, తనకు ఒక కుమార్తె కూడా ఉంది కదా, కుమార్తెకు కూడా చెప్పుకోవాలి. జరిగిందంతా కూడా, పడినటువంటి అగసాట్లన్నీ కూడా దేవుని సన్నిధికి పోయి తన సంగతి అంతా కూడా చెప్పుకుంటా కూర్చున్నాడంట. ఏమా, రాత్రి అంతా చెప్పుకున్నాడు, పగలంతా చెప్పుకున్నాడు, తన జీవితం అంతా కూడా, తన హృదయం అంతా కూడా ప్రభువుకు అప్పగించుకొని తన సంగతి అంతా కూడా చెప్పుకొని తనేం చేశాడంటే, తర్వాత ఒక్క మాట చూసుకుందామమ్మా, నాకు టైం అయిపోయింది. యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. తర్వాత అంటాడు కదా 11:29 అంటాడు, 11:29 చూడమ్మా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చొని దీనుడుగా చేయబడి తగ్గించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని తన సంగతంతా చెప్పుకొని తను ఎంత పశ్చాత్తాప్తుడయ్యాడో, ఎంత నలిగిపోయాడో హృదయంలో, ఎంత దీనుడుగా చేయబడ్డాడో, ఎంత లోబడి ప్రార్థన చేసుకుంటూ వచ్చాడో, వెంటనే 29వ వచనంకి వచ్చలేకే యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షెలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. తన సంగతి అంతా చెప్పుకున్నాక తను ఏం చేశాడంటే, దేవుని ఆత్మను పొందుకున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటాం, ఉపవాస ప్రార్థనలకు వస్తాం, లేక రాత్రంతా ప్రార్థనలో ఉంటాం, కానీ దేవుని ఆత్మ మన మీదకి వచ్చిందా? ఎప్పుడన్నా ఆ నిశ్చయతో వెళ్ళామా మనం దేవుని సన్నిధి నుండి? మన పితరులైన వారు మనకు మాదిరి, వారి అడుగుజాడల్లో మనం నడుచుకుంటున్నాం, వారి జీవితాలను మనం ధ్యానించుకుంటున్నాం. వారి వలె నా మీదకి ఎందుకు రాదు దేవుని ఆత్మని ఎప్పుడన్నా మరి ఒడంబడిక చేసుకున్నామా దేవుని సన్నిధిలో? నీ ఆత్మ వచ్చేంత వరకు, నీ ఆత్మను పొందుకునేంత వరకు నేను ఈ స్థలంలో నుండి వెళ్ళను ప్రభువా అని ఒడంబడిక చేసుకున్నామా? మరి ఆమె చేసుకుంది, నువ్వు నాకు ఒక మగ పిల్లోడిని ఇస్తేనే నేను ఈ స్థలం నుండి వెళతానని తన హృదయం అంతా కూడా కుమ్మరించుకొని మరి అన్న ప్రార్థన చేస్తూ వచ్చింది. ఆమె పొందుకొని వెళ్ళింది. దైవజనుడు చూసి నువ్వెందుకు మత్తురాలుగా ఉంటావని ఆమెను చేదరించుకున్నా కూడా, నా ఏలినవాడా ఎంత తగ్గింపు, ఎంత కోపావేశంలో ఉందామె, ఎంత ఆతృతలో ఉందామె, ఎంత విసుగుదల్లో ఉందామె జీవితం. పెనిన్న విసిగించడం అంతా ఇంత కాదు. ఇలాంటి హృదయము, మంట కలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చింది షిలోహుకి. అయితే ఆమె ఏం పొందుకొని వెళ్ళింది? జవాబును పొందుకొని వెళ్ళింది. చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. ఏం కుమార్తెను అడగొచ్చుగా? కుమారుడే ఎందుకు కావాలని భీష్మించుకొని కూర్చుంది దేవుని సన్నిధిలో. ఆ దినాల్లో ఇశ్రాయేలుకు రాజు లేక ఏమైపోయారు? వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న దినాలు అవి. అయితే ఆమె గుర్తించింది, ఆమె కనుగొన్నది. ఆమె షిలోకు వస్తూ పోతా ఉంది.
ఆ పరిస్థితులన్నీ ఆ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసింది తన హృదయంలో. తన భర్త అనుకుంటున్నాడు, బిడ్డల కోసం ఎందుకు ఏడుస్తావమ్మా, నేను ఉన్నాను కదా నీకు అంటాడు. కానీ ఆమె హృదయం దేని కొరకు తాపత్రపడుతుంది? యెహోవా జనుల మీద రాజు లేక తిరుగుతున్నారు కాబట్టి, నాకొక బిడ్డనిస్తే వాడిని నీకిస్తా, నీ చేతికిస్తా, నీకు ప్రతిష్ఠిస్తా, వాడిని నీ ఇష్టం చొప్పున భూమి మీద వాడుకో ప్రభువా అని ఒడంబడికతో ప్రార్థన చేసుకుంది. తన భర్త అయితే శరీరాన్ని బట్టి ఆలోచన చేస్తున్నాడు, కానీ ఆమె అయితే దేవుని కార్యాలయందు అభిలాష కలిగినదై దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేదాని కొరకై ఆ ప్రజలందరూ కూడా చెడిపోయిన వారుగా ఉండుటను బట్టి ఆమె హృదయం అంతగా తల్లడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భర్తలో ఏ లోపం లేదు, భర్త ప్రేమ ఎంతో గొప్పది. అందరికున్న భర్తల కంటే ఆమె 10 మంది కుమారుల కంటే ఎక్కువైన వాడిని కదంటే ఎంత చూసుకున్నాడు ఆమెని. ఎవరికైనా గుర్తొస్తారా పిల్లలు లేరని? ఆ భర్త ప్రేమ అంతగా ఉన్నప్పుడు ఎవరికైనా గుర్తొస్తారా? ఆమె అది చూసుకోలా, ఆమె శరీరాన్ని బట్టి ఆలోచన చేసుకోలా, ఆత్మీయ స్థితిని బట్టి ఆత్మీయ అంతస్తుని బట్టి ఆలోచన చేసుకుంది. నాకు ఒక కుమారుని ఇస్తే నీకిస్తే ప్రభువా ఈ ప్రజలందరూ కూడా బాగుపడతారని తలంపులు కలిగి, అందుకే దాను మొదలుకొని బెర్షెబా వరకు పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి సమూయేలుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఎక్కడైతే జెఫన్యా గ్రంథం ఆ మాట చదువుకొని ముగించేసుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. ఎన్నో సంగతులు ఉన్నాయి కానీ పరిమితి మన టైము. అందుకే అంటున్నాడు కదా, యెఫ్తా ఏం చేశాడు? తన జీవితం అంతా కూడా ప్రభువుకు అప్పగించుకున్నాడు. తర్వాత ఎక్కడైతే అవమానపరచబడ్డాడో, ఎక్కడైతే మరి ఈసడించబడ్డాడో, ఎక్కడైతే తృణీకరించబడ్డాడో, ఎక్కడైతే మరి ఎంతగా నలిగిపోతూ వచ్చాడో, ఎక్కడైతే తలదించుకున్నవాడుగా ఉన్నాడో, ఎక్కడైతే అవమానపరచబడి నిందల పాలైనాడో అక్కడే ప్రభు ఏం చేశాడు? వారి మీదకు అమ్మోనీలను రేపాడు. ఎవరి కోసం రేపాడు? యెఫ్తా తలెత్తుకునేవాడుగా తిరగాల దేశంలో. ఆ అన్నదమ్ములు ప్రధాని దగ్గరకు పోయి ఏం చేస్తారమ్మో సెల్యూట్ చేస్తారు కదా, తల వంచుకొని సెల్యూట్ చేస్తారు. ఎవరైతే మన తండ్రి ఇంట నీకు భాగం లేదని తరిమి వేశారో ఆ అన్నదమ్ముల దగ్గర ఎలాంటి వాడుగా నిలబెట్టాడు దేవుడు? శిఖరాగ్రాన నిలబెట్టాడు. తన స్థితిని మార్చేశాడు, తన నిందను తీసివేశాడు, తన అవమానాన్ని తీసివేశాడు. ఎక్కడైతే బాధలకు గురవుతా వచ్చాడో అక్కడ హెచ్చింపైన స్థితి స్థానాన్ని మరి యెఫ్తా అనుభవిస్తూ వచ్చాడు. దేవుడు లేపాడు, దేవుడు లేవనెత్తాడు, దేవుడు నిలబెట్టాడు. ఎక్కడైతే మరి మన జీవితంలో కూడా ఎక్కడైతే నిందల పాలవుతామో, ఎక్కడైతే మరి బాధలకి గురవుతూ ఉంటామో అక్కడే దేవుడు నిలబెడతాడు. ఎప్పుడు నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల భూమి మీద నిశ్చయముగా నిన్నేం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అలాగే యెఫ్తాని కూడా యెఫ్తాకేమి ఇచ్చాడమ్మా? నేను రక్షింతును, నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును, ఏ దేశంలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేతును. ఎక్కడైతే మనం దూషణకి అప్పగించబడతామో, ఎక్కడైతే తృణీకారంగా ఉంటామో అక్కడ దేవుడు ఏం చేస్తాడు? ఆయన మీద ఆధారపడ్డప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని మరలా లేవనెత్తే దేవుడు. తల దించుకునే వారిని మరి దించుకొని వెళతాం. చూసావా దీర్ఘంగా? పేతురు పత్రిక ఒక మాట చదువుకుందాం. అక్కడ 5వ అధ్యాయం అనుకుంటా, చూడండి. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చదువమ్మా. అది కాదమ్మా, అది
దీనులకు ఏం అనుగ్రహిస్తాడంట? కృప అనుగ్రహిస్తాడంట. అహంకారులను ఎదిరించి ఏమా ఆ, యెఫ్తా దీనుడుగా చేయబడి, యెఫ్తా ఎక్కడికి వెళ్ళినా అల్లరి జనం మధ్య నివసించిన తన కుమార్తెను ఎంతో పవిత్రంగా పెంచుకుంటూ వచ్చాడు. ఏమా అల్లరి జనం తన చుట్టూ ఎవరున్నారంట? అల్లరి జనం, అల్లరి మూక. అయినను తన పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు. తన బిడ్డను కూడా పవిత్రంగా పెంచుకోవడానికి దేవుడు కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. అహంకారులను ఎదిరించాడు. ఎవరు ఎదిరించారు? దేవుడు ఎదిరిస్తాడు అహంకారులను. దీనులకు ఏం చేస్తాడు? కృపను అనుగ్రహించే దేవుడు. మనం కూడా దీనులంగా చేయబడి ప్రభు వైపు చూసినప్పుడు మన మీద అతిశయించిన వారిని మధ్య మనల్ని కూడా ఏం చేస్తాడు? దేవుడు తలెత్తుకునేవాడుగా చేస్తాడు. దేవుడు ఆ దేశంలో ఉన్నాడు. దేవుడు ఆ సంఘములో ఉన్నాడు. దేవుడు ఆ కుటుంబంలో ఉన్నాడు. దేవుడు ఆ మనిషిలో ఉన్నాడు. చదువుకున్నాం కదా 5వ వచనము. ఏమా దేవుడి మాటలు దీవించును.